రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని పాదయాత్రల ద్వారా ఉద్దేశంతోనే మరి ప్రతి మండలాలలో ఉన్న గ్రామాలలో పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా మరి బనగానపల్లిలో పాతపాడులో ప్రారంభమయ్యి మరి ముగింపు సందర్భంగా కొలింగులలో మరి ఈ పాదయాత్ర మీటింగ్లో జరుపుకుంటున్నాం. ఈ పాదయాత్ర మీటింగ్కి ముఖ్య అతిథి మన జిల్లా పెద్ద ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మరి రామనాయుడు గారు, అదేవిధంగా మన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల ముద్దుబిడ్డ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి రంగనాయుడు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మరొక జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ గారు, భార్గవ్ గారు, అదేవిధంగా మండల కమ్యూనిస్ట్ పార్టీ మరి సూర్య గారు అధ్యక్షులు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏఐటిసి శివకుమార్ కృష్ణ గారు, మరి రైతు సంఘం నాయకులు పుల్లయ్య గారు, అదేవిధంగా పెనుగుండ్ల మండల ఆకు మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మరి నాగేంద్ర గారు, బనగానపల్లి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మరి శివయ్య గారు, అదేవిధంగా సంజాముల రైతు నాయకులు మరి అబ్రహం గారు, రాజశేఖర్ గారు, మరి అదేవిధంగా ఏఐటిసి అధ్యక్ష కార్యదర్శులు మహేష్ గారు, మరి చంటి గారు, కమ్మిగిరి గారు, మరి నాగరాజు గారు, శ్రీరంగ గారు, అదేవిధంగా ఇక్కడ ఆటో వర్కర్స్ సీనియర్ నాయకులు నాయకులందరూ కూడా మరి అదే వారితో పాటు మహిళా సమైక్య నాయకురాళ్ళు అధ్యక్ష కార్యదర్శులు అంజలిదేవి గారు, రాధమ్మ గారు, పారిశుద్ధ కార్మికుల నియోజకవర్గం అధ్యక్షులు మరి రాధమ్మ గారు, అదేవిధంగా మహిళలు కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసినందుకు వారికి నంద్యాల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి విప్లవ ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కొలుపుగుండ్ల మండలంలో ప్రధానమైన సమస్యలు రెండు. ఒకటి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం చేతిలో రైతులు మరి 2 సంవత్సరాల పాటు దబాల మీద దబాలు వాయిదాలు వేసుకుంటా చర్చల పేరుతో కాలపయనం చేస్తున్నా మరి వారికి మరి బుద్ధి చెప్పేదానికి కూడా మా పెద్ద రామవేలు గారు, మా జిల్లా సెక్రటరీ రంగారెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే మరొకటి మరి ఈ బనగానపల్లిలో ఈ చుట్టుపక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైన సమస్య ఇళ్ల సమస్య మరి ఇల్లు సమస్యల గురించి కూడా మా జిల్లా సెక్రటరీ మాట్లాడతాడు. మరి కేంద్ర రాజకీయాల గురించి కూడా పెద్ద ఆయన రామదేవులు గారు క్షుణ్ణంగా మాట్లాడతాడు. కర్నూలు జిల్లా మరి ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యల పైన మా జిల్లా సెక్రటరీ రంగనాయుడు సుదీర్ఘంగా మరి రాజకీయ రిపోర్ట్ ఇవ్వగలడని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. మా పెద్ద సీనియర్ నాయకులు సంజీవులు గారికి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు